హాయ్ అండి. ప్రతి ఒక్క భూమి మీద ఉన్న పుట్టిన పుట్టిన ప్రతి వ్యక్తి ముఖ్యంగా తల్లిదండ్రులు ఖచ్చితంగా చూడవలసిన సినిమా మన 'రంగమార్తాండ'. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. ఖచ్చితంగా ఎందుకంటే మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత ఎంత సంపాదించినా, ఎంత గొప్ప నటుడైనా, ఎంత ఎటువంటి వ్యక్తి అయినా సరే తన వ్యక్తి జీవితము కొడుకు, కోడలు, కూతురు, కొడుకు, కోడలు, కూతురు మధ్య నడుస్తూ నడుస్తూ ఉంటుందండి. సినిమా అంటే ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు అంటే ఎంతోమంది చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, ఈ తరము శోభన్ బాబు, దర్శనారాయణరావు, కోట శ్రీనివాసరావు, ఇట్లా శోభన్ బాబు ఇలాంటి వ్యక్తులు ఒంటరిగా వచ్చారు. ఒంటరిగా వచ్చారు. కొంతమంది సంసారాలు బాగున్నాయి, కొంతమంది సంసారాలు బాగలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తుల జీవిత చరిత్రలు ఈ సినిమాలో ఆదర్శంగా తీసుకొచ్చండి. ఈ సినిమాలో ముఖ్యంగా మనకు ప్రకాష్ రాజ్, రంగమార్తాండ రంగమార్తాండ ప్రకాష్ రాజ్, ఇతను ఇతనికి ఇద్దరు కొడుకు కూతురు కొడుకు కూతురు, అనసూయమ కోడలన్నమాట. అయితే ఇతను ఒక హోటల్లో పనిచేస్తాడన్నమాట. ఈ హోటల్ ఎందుకు పనిచేస్తాడో ఆ తర్వాత తెలుస్తుంది మనకు. ఇతను వెతుకుంటూ ఇతను వస్తాడన్నమాట. ఇతను ఎవరంటే ఒక ప్రొడ్యూసర్, గొప్ప ప్రొడ్యూసర్ కొడుకు. ఇతను డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే ప్రకాశ్ రావు ఒకసారి తిడతాడనమాట. నువ్వు ఎంత పెద్ద నటు నువ్వు ఫస్ట్ ఉచ్చారణ మంచిగా తిడతాడనమాట. తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక హోటల్లో ఇతని గురించి వెతుకుంటూ ప్రకాష్ రాజు హోటల్లో పనిచేస్తాడు. హోటల్లో ఎందుకు పనిచేస్తాడు అనేవి చాలా కారణాలు ఉంటాయి. సో ఇక కళాభారత్ అనేది ఒకసారి కాలిపోతుంది అనమాట. కాలిపోతే న్యూస్ చూసి ఇతను సిటీకి వచ్చేస్తాడు. సిటీకి వచ్చిన తర్వాత అక్కడ ఇతనికి స్టోరీ మొత్తం చెప్తాడు అనమాట. ఈ ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి ఇక్కడ ఇదే వ్యక్తికి కళ ఈ నటన అంటే చాలా ఇష్టం ఇతనికి. నటన లోపల కొన్ని 500, 600 నాటకాలు వేసి నాటకాలు ఎంతో చేస్తాడు. గొప్ప పేరు తెచ్చుకుంటాడు ప్రకాష్ రాజ్. ఇతను కొడుకు, కూతురు, మంచి ఫ్రెండ్ బ్రహ్మానందము. ప్రతి వ్యక్తి జీవితం లోపల కొడుకు, కూతురు, కోడలు, ఒక ఫ్రెండ్ అనేది ఉంటారండి. అంటే కొడుకు క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, కోడలు క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, బిడ్డ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, ఫ్రెండ్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అని చూపించడం జరిగిందండి. ఇలాంటివి వివరంగా మారుతుంటా సినిమా లోపల. మొత్తానికైతే ఇతని భార్య రమ్యకృష్ణ, భరించేవాడి భర్త, నన్ను నువ్వు భరించావు కాబట్టి నువ్వే నా భర్త అని అంటాడు. ఆ తర్వాత బ్రహ్మానందం భార్య ఈమె పిల్లలు ఉంటారన్నమాట. అయితే ఈ నాటకాలకు మొత్తం సొసైటీకి ఉన్న ప్రాపర్టీ మొత్తము కోడలకు, బిడ్డకి ఇవ్వడం జరుగుతుంది. బిడ్డ ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఆయన కూడా అతను సపోర్ట్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఈ ఇతని కోడలు, ప్రొఫెసర్ కోడలు ఇల్లు అమ్మి అపార్ట్మెంట్ కడదామని అంటుంది అనమాట. వద్దమ్మా, ఆయన బతుకున్నంత వరకు దీనికి ఏం చేయకు, ఇల్లు ఇట్లా ఉండనని చెప్తాను అనమాట. ప్రకాష్ రాజ్ బిడ్డ ఒక లవ్ చేస్తుంది ఇతనికి. మనకు బిగ్ బాస్లో విన్నర్ ఇతను. ఫోక్ సాంగ్ పాడతాడు. సో మొత్తం తెచ్చుకొని వచ్చి లగ్గం చేస్తారు. ఇంటికి పంపిస్తారు. ఇంటికి పంపించిన తర్వాత ప్రకాష్ రాజ్, బ్రహ్మానందము మంచి క్లోజ్ ఫ్రెండ్ ఉంటారండి. క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు. తర్వాత మనకు ఇతని బ్రహ్మానందం కొడుకు బిడ్డ పుడుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత మంచిగా ఆడుతూ పాడుతూ ఉంటారు. సడన్గా ఒకరోజు బ్రహ్మానందం భార్యకు హెల్త్ బాగుండేది. ఈ బ్రహ్మానందం భార్య కూడా ఒక టైం లోపల చనిపోతుంది. ఇతను భయం 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 అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మన ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ కోడలు ఇప్పుడు గొడవ చేస్తూ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ కట్టి ఇల్లు కొనుక్కుంటే అపార్ట్మెంట్ కడతా ఉంటుంది అన్నమాట. వద్దు నేను బతుకుంతా కట్టే అవసరం లేదని చెప్తే, వద్దు మామయ్య, కొడుకు అంటాడు, మీ వాళ్ళ ఇష్టం ఉంది, మేము నా భార్య వాళ్ళ ఇంట్లో ఉంటామంటే, వద్దు బిడ్డ మీరే ఉండండి అని ఈమె ప్రకాష్ రాజ్ వాళ్ళ భార్య వెళ్ళిపోతారన్నమాట. అక్కడ నుంచి వెళ్ళిపోతే బిడ్డ వాళ్ళ ఇంటికి వస్తారన్నమాట. బిడ్డ వాళ్ళ ఇంటికి వస్తే అక్కడ కూడా ఏమవుతుందంటే బిడ్డ వాళ్ళ ఇంట్లో కూడా కొంత గొడవ అవుతుంది అన్నమాట. బిడ్డ వాళ్ళ ఇంట్లో ఏమవుతుందంటే ఒకరోజు వాళ్ళ పాప కూతురు డబ్బులు పెట్టి మర్చిపోతుంది. తెలియకుండా ప్రకాష్ అల్లుడు తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తారన్నమాట. ఆ పైసలు అదే టైం లోపల వాళ్ళ డాడీ పైసలు
ఆమె దగ్గర ఎంచుకుంటా అతని దగ్గర ఉన్న పైసలు కౌంట్ చేస్తూ ఉంటాడనమాట. అలా ఆమె భార్య ఆపరేషన్ గురించి, రమ్యకృష్ణ ఆపరేషన్ గురించి. అరే పైసలు పెట్టి మర్చిపోయినా ఏం డాడీ పైసలు చెప్పింది ఇంక రాదా అనగానే, ఇండైరెక్ట్గా నన్ను దొంగ అంటున్నావా అని చాలా సీరియస్ అవుతాడు. ఇలాంటి పైసలు చుట్టూ కోర్టు చూశానే నువ్వేంది నాకు అని బిడ్డ కొద్దిగా నిందేస్తుంది అనమాట. దొంగ అని నిందేస్తుంది. తెలియకుండా వాళ్ళు ఆ ఇల్లు నుంచి వెళ్ళిపోతారు. అంటే సొంతలు కూడా దొంగ అనేసరికి చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట వాళ్ళు. సో వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్దామనేసరికి ఒక జాగాలో పండుకుని చెట్టు కింద పాపం రమకృష్ణ చనిపోతుంది. లేవు రాజుగారు లేవు, రాజుగారు అంటాడు ప్రకాష్ రాజ్ ఆమెను. రాజుగారు రాజుగారు లేవు అంటే కూడా ఆమె లేవది. ఇదంతా లేవది అంటే బిడ్డనేమో దొంగ దొంగ అని ముద్ర వేస్తుంది. కొడుకేమో ఇంటికి వెళ్ళగొడతాడు. ఇది బిడ్డ కొడుకుది అయిపోయింది. కొడుకేమో దొంగ, బిడ్డనేమో దొంగ అని అంటదన్నమాట. నా కొడుకేమో కొడుకు కోడలేమో ఈ ఇల్లు గులగొట్టి అపార్ట్మెంట్ కడతాను నేను అని ఇంటికి వెళ్ళగొడతారన్నమాట. నెక్స్ట్ ఎవరు, బ్రహ్మానందంకి అయితే ఎంత చాలా బాగుంటుందండి. బ్రహ్మానందం భార్య చనిపోతాడు. బ్రహ్మానందం అంటాడు, నాకు మరణ భిక్ష పెట్టరా, నీకు దండం ఉంటుంది అంటే ఇక భరించలేక అతను బాధను భరించలేక ఒంటరితనం భరించలేకపోతున్న బ్రహ్మానందం అంటే ప్రకాష్ రాజు ఒక గ్లాసులో నిద్ర మాత్రలు వేసి ప్రకాష్ రాజ్ తన సొంత చేతులతోటి బ్రహ్మానందంకు అమృతం ఇచ్చినట్టు ఇచ్చి తాగి పాపం నిద్ర లోపలనే ప్రాణాన్ని వదులుతాడు. దండం నాకు ప్రాణభిక్ష అంటే నన్ను మరణించడానికి కొద్దిగా సాయం చేసినాను అని ఇట్లా ఎన్నో పాత్రలను చూస్తాడన్నమాట. కొన్ని జీవితంలో కూడా ఎంతో పాత్రలు పోషిస్తాడు. ఇక్కడ బిడ్డేమో ఇంట్లోకి దొంగ అని ముద్రేస్తుంది. కొడుకు కోడలు ఇంట్లోకి వెళ్ళగొడతారు. ఫ్రెండ్ అతని ఫ్రెండ్ బ్రహ్మానందం ఒంటరితనం భరించలేక నా చావు ప్రసాదించరా అంటే చావును ప్రసాదిస్తాడు. ఇలా ఎంతో పాత్రలు నటించాను కానీ చివరికి ఒంటరివాడిని అయ్యాను. సో ఒంటరివాడిని అయినాను అంటారన్నమాట. అప్పుడు భార్య చనిపోయిన తర్వాత ఈ స్టార్టింగ్ మనకు అతను ఇక అందరు ఇన్సల్ట్ చేస్తారు కదా, ఇన్సల్ట్ చేయడం వల్ల అతను ఒక హోటల్లో పనిచేస్తాడనమాట. హోటల్ పనిచేసి ఇతను ఒక గుర్తుపట్టి అదే రంగస్థలం మారుతుండ రాఘవరావు గారు అని గుర్తుపట్టి ఇంట చెప్పకుండా వస్తాడు. అప్పుడు ఇతను వాళ్ళ కొడుకు ఒకసారి కొడుకుకు కోడలకు బిడ్డకు అందరూ ఫోన్ చేసి చెప్తే అప్పుడు ఇక్కడ రంగమాత స్టేజ్కి పైకి స్టేజ్ దగ్గర ఫోన్ చేస్తారన్నమాట. వచ్చి స్టేజ్ దగ్గర ఫోన్ చేస్తే అప్పుడు అందరూ వస్తారు. అందరూ వచ్చి చూడండి వస్తే బాగుంటుంది, ఇప్పుడు ఇన్ని రోజులు గుర్తుకొచ్చింది, నువ్వేమో దొంగ, నువ్వేమో కొడుకు ఇంటికి కొట్టారు, నువ్వేమో దొంగను ముద్రేస్తావు, నా ఫ్రెండు చనిపోతే కూడా మీరు రాలేరని చాలా బాధపడుతాడు, చాలా ఏడుస్తాడు. అంతలోపల పాపం హార్ట్ అటాక్ ఇతను కూడా బ్రహ్మానందం కూడా హార్ట్ అటాక్ వచ్చి మన ప్రకాశ్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. సో ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల ఖచ్చితంగా మనము మన బిడ్డలకు ఎంత కొడుకులు బిడ్డలు కోడలకు ఎంత చేసినా కూడా చేయడం మంచి పద్ధతి. బట్ మనమంటూ మన చేతిలో మనకు కొంత ప్రాపర్టీ అనేది ఉంచుకోవాలి. ఈ కాలం లోపల మొత్తం వాళ్ళకు ఇవ్వకుండా కొంత అనేది ఉంచుకోవాలి. సో ఈ సినిమా చూడండి ఖచ్చితంగా, మన కళ్ళకి నీలాగవండి. ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు ఈ జనరేషన్ లోపల. ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.